జనవరి ఇంకా కంప్లీట్ అవ్వలా, ఫిబ్రవరి అసలు రానే లేదు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే సినిమాల గురించి ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ అందరూ తర్జన భర్జన పడిపోతున్నారు. యునో సంథింగ్, ఆల్రెడీ నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేయడానికి 3 సినిమాలు రెడీగా ఉన్నాయి. అండ్ ఇంకొక సినిమా కూడా ఇవాళ రేపో కన్ఫర్మ్ అయిపోతుంది. ఈ నేపథ్యంలో అసలు నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేయడానికి తెలుగు సినిమాలు భారీవి అన్ని 1 by 1 బ్యాక్ టు బ్యాక్ ఉన్నట్టే లెక్క. సంక్రాంతి సీజన్ ను వదిలిపెట్టేందుకు ఏ హీరో కూడా ఇష్టపడటం లేదు. అందుకే ఏడాది ముందు నుంచే పొంగల్ డేట్స్ లాక్ అవుతున్నాయి. గతంలో పండక్కి 2 అగ్ర హీరోలు వస్తున్నారు అంటే మిగతా హీరోలు వెనక్కి తగ్గేవారు. చిన్న హీరోలైతే సంక్రాంతి పండగను వదిలేసుకునేవారు. కానీ 2-3 ఏళ్లుగా పరిస్థితులు మారుతున్నాయి. ఈ ఏడాదైతే హనుమాన్ గుంటూరు కారంతో పోటీ పడుతూ భారీ వసూళ్లను రాబట్టింది. అందుకే నెక్స్ట్ సంక్రాంతికి మాక్సిమం సినిమాలను రిలీజ్ చేసేందుకు హీరోలు ముందుగా ఖర్చీఫ్ వేసేస్తున్నారు. ఈ లిస్టులో గూఢచారి చేరిపోయాడు. అడవిశేష్ కొత్త చిత్రం గూఢచారి సీక్వెల్ ను వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. నెక్స్ట్ సంక్రాంతికి ఆల్రెడీ మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర, అలాగే శతమానం భవతి సీక్వెల్ ఫిక్స్ చేసుకున్నాడు. సంక్రాంతి హీరోగా మారిన నాగార్జున కూడా మరోసారి కొత్త సినిమాతో బరిలోకి దిగబోతున్నాడు. ఇప్పుడు వీరితో పాటు వచ్చేందుకు గూఢచారి కూడా సిద్ధమవుతున్నాడు.